నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 4వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, రోహిణి కార్తె. రేపు జ్యేష్ఠమాస శుక్లపక్ష నవమి తిథి రాత్రి 11:54 వరకు, తదుపరి దశమి తిథి. ఉత్తర ఫల్గుని నక్షత్రం రాత్రి 3:35 వరకు, తదుపరి హస్త నక్షత్రం. వజ్ర యోగం ఉదయం 8:29 వరకు, తదుపరి సిద్ధి యోగం. బాలవకరణం ఉదయం 10:51 వరకు, కౌలవకరణం రాత్రి 11:54 వరకు ఉంటాయి. సూర్యుడు వృషభ రాశి, రోహిణీ నక్షత్రం 3వ పాదంలో రాత్రి 7:42 వరకు, తదుపరి రోహిణీ నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో ఉదయం 7:35 వరకు, తదుపరి కన్యా రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 8:58 నుండి 10:44 వరకు, అమృతకాలం సాయంత్రం 7:36 నుండి రాత్రి 9:23 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:48 చంద్రోదయం మధ్యాహ్నం 1:12 చంద్రాస్తమయం రాత్రి 1:30 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:53 వరకు. గుళిక కాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. యమగండం ఉదయం 7:19 నుండి 8:58 వరకు. రేపు బ్రాహ్మణీదేవి పూజ. దుర్గాదేవి సప్తమాతృక రూపాలలో మొదటి మాతృక. గాయత్రీదేవి మరో అంశమైన బ్రాహ్మణి. బ్రహ్మదేవుడికి ఉన్నంత శక్తి సామర్థ్యాలు ఉన్న రూపం. రేపు భక్తులు తమ తమ వృత్తి వ్యాపకాలలో నైపుణ్యత, జ్ఞానం పెరగటం కోసం బ్రాహ్మీదేవి పూజ చేస్తారు. రేపు మహేష నవమి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుక్లపక్ష నవమి రోజు ఈ పండుగను జరుపుకుంటారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఖండేవాల్, ఓస్వాల్, అగర్వాల్, మార్వడి కులాలతో పాటు మహేశ్వరులు అనే పేరుతో హిందూ మతంలో ఒక సామాజిక వర్గం ఉన్నది. వీరు శివపార్వతులను కులదైవంగా భావిస్తారు. జ్యేష్ఠ శుక్లపక్ష నవమి రోజున మొదటిసారిగా శివుడు భక్తులకు దర్శనం ఇచ్చాడు అని, రేపటి నుండి మహేశ్వరుల సామాజిక వర్గం ప్రారంభం అయ్యింది అనే నమ్మకంతో మహేష నవమి పేరుతో ప్రతి సంవత్సరం వైభవంగా పండుగ జరుపుకుంటారు. బుధవారం హస్త నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు రాత్రి 3:25 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం. ఏకార్గళ దోషం ఈ రోజు రాత్రి 12:58 నుండి రేపు ఉదయం 8:29 వరకు ఉంటుంది. వజ్ర యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం రోహిణీ నక్షత్రంలోనూ, చంద్రుడు ఉత్తర ఫల్గుని నక్షత్రంలోనూ సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.